హలో ఫ్రెండ్స్, నా పేరు షారుఫ్. మీరు షారుఫ్ ట్రావెలర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రిక్వైర్మెంట్ అనేది జర్మనీ రిక్వైర్మెంట్స్ అనేది వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ జర్మనీ వీడియోలో కొంతమంది అయితే ఫేక్ కమెంట్స్ అయితే చేశారు. వాళ్ళకి రిప్లై ఇచ్చి దాని తర్వాత వీడియో అనేది నేను కంటిన్యూ చేశాను. ఫస్ట్ ఆల్ మన క్యాండిడేట్స్ అనేది పాస్పోర్ట్స్ అనేది కొరియర్ చేశారు. ఫస్ట్ ఆల్ అది చూపిస్తాను నేను. ఇతనైతే క్యాషియర్ జాబ్కి అప్లై చేశారు. ఇంటర్వ్యూ చెప్పించాను. హైదరాబాద్ క్యాండిడేట్. ఓకే, ఇతను మన హిందీ సబ్స్క్రైబర్, ఒడిషా క్యాండిడేట్. కార్ డ్రైవర్ జాబ్ కి అప్లై చేశారు. ఇంటర్వ్యూ చేపించాను. ఆఫర్ లెటర్ మొత్తం డీటెయిల్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఉంది. అందుకోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేశాం. నా పేరు షారుఫ్ షేక్. మన ఆఫీస్ అనేది కడప, ఆంధ్రలో మన ఆఫీస్ ఉంది. డిస్క్రిప్షన్ లో ఆఫీస్ లొకేషన్ ఉంది. డైరెక్ట్ ఆఫీస్ విజిట్ చేసి కూడా జాబ్ కి అప్లై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆల్ కామెంట్ రిప్లై ఇచ్చి దాని తర్వాత అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాము. జర్మనీ రిక్వైర్మెంట్స్ వచ్చేసాయి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జర్మనీది సూపర్ మార్కెట్ మాల్స్ ప్రాజెక్ట్. మొత్తం డీటెయిల్ చెప్తాను. వీడియో ఖచ్చితంగా అనేది ఎండ్ వరకు చూసే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆల్ రిప్లై ఇద్దాము. మన హేటర్స్ కి కామెంట్స్ అయితే చేశారు. ఓకే, వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇస్తున్నాను వీడియోలో. ఓకే, అసలు నువ్వు జెన్యునా, రిజిస్టర్ సర్టిఫికేట్ ఉందా బ్రో అని ఒకడు కమెంట్ చేశారు. ఫారూక్ షేక్ అంట. చూడండి కమెంట్. అసలు నువ్వు జెన్యున్ ఉంటేనే కదా బ్రో వీడియో చేస్తావు అనేది. ఓకే, ఆఫీస్కి విజిట్ చేయ నీకు అర్థమవుతుంది జెన్యునా ఫ్రాడ్ అని చెప్పి. ₹1 కూడా నేను తీసుకోను ఫస్ట్ ఆల్ జాబ్కి అప్లై చేయాలని చెప్తే. ఫస్ట్ పాస్పోర్ట్ కొరియర్ చేయమంటాను. ఓకే, ఇంకా రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఉందా బ్రో అంటున్నారు. ఓకే, ఉంది, రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంది. రాండి చూపిస్తాను. ఇంకా మన ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను మీకు కూడా అర్థం కావాలి కదా మన సబ్స్క్రైబర్స్కి. మన ప్రాసెస్ అనేది 1000+ రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లైసెన్స్, ఆర్ఏ లైసెన్స్, మన ఇండియా గవర్నమెంట్ అప్రూవ్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశ్ మంత్రాలయ లైసెన్స్ ఏజెన్సీ త్రూ మన ప్రాసెస్ అవుతుంది. డైరెక్ట్ ఏజెన్సీ ప్రాసెస్ అవుతుంది. ఏజెంట్ లాగా పని ఉండదు, ఏజెన్సీ ప్రాసెస్ ఉంటుంది. నేను ఏజెంట్ ఏం లే ఫ్రెండ్స్, నేను యూట్యూబర్. ఓకే, ఏజెన్సీ త్రూ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ నేను అడ్వాన్స్ ఎవరికి అడిగాను. ఫస్ట్ పాస్పోర్ట్ కొరియర్ చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ చెక్ చేస్తాను. డిగ్రీ కావాలా ఖచ్చితంగా జర్మనీకి అయితే. వీళ్ళకన్నా డిగ్రీ ఉండదు, ఏజ్ ఎక్కువ ఉంటుంది. ఊరికే టైం పాస్ చేస్తూ ఉంటారు క్యాండిడేట్స్. ఏమో అసలుకి టైం పాస్ కాదు. అందుకోసం ఇలాంటి కమెంట్స్ అనేది చేశారు. యాక్చువల్లీ ఇద్దరు అనేది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ లేదా న్యూ సబ్స్క్రైబర్స్. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి మా ప్రాసెస్ ఎలా ఏమిటి అనేది అర్థమై ఉంటుంది. ఆల్రెడీ 500 పైన క్యాండిడేట్స్కి నేను పంపించి ఉన్నాను గల్ఫ్కి. జర్మనీకి కూడా మన క్యాండిడేట్స్కి వీసా వచ్చింది. అది కూడా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అనేది చేసి ఉన్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకోండి, మీరు రీసెర్చ్ చేయండి, దాని తర్వాత కామెంట్ చేయండి. ఏమో నాలెడ్జ్ లేకుండా ఫేక్ ఇది అనకండి, వేరే వాళ్ళకి డిమోటివేషన్ అవుతుంది. అసలు కామెంట్కి రిప్లై ఇవ్వడం కూడా అవసరం లేదు, నాకు చెక్ చేసి చెప్తున్నా నేను. ఓకే, ఓకే, ఇంకా అనేది వేరే కమెంట్ చెప్తాను. వేరే కమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లాంటివి ఏమి ఉండవు బ్రో, ఓన్లీ ఫోన్ నంబరు. అది కూడా పేమెంట్ అయిన తర్వాత 1 monthకి నాట్ రీచబుల్ వస్తుంది. ఓకే, నాట్ రీచబుల్ అంట పేమెంట్ తీసుకున్న తర్వాత. పేమెంట్ వీసా ప్రాసెస్కి ఆఫ్టర్ సెలెక్షన్ పేమెంట్ తీసుకుంటాను కదా నేను. మీరు 24 hours కాల్ చేయండి, కాల్ రిసీవ్ చేస్తాం. డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేయండి, మన ప్రాసెస్ గురించి అర్థమవుతుంది. ఏజెంట్ లాగా పని ఉండదు, ఏజెన్సీ ప్రాసెస్ ఉంటుంది. ఆర్ఏ లైసెన్స్ ఏజెన్సీ, రిక్రూట్మెంట్ ఏజెన్సీ, లైసెన్స్ ఏజెన్సీ, మన ఇండియా గవర్నమెంట్ అప్రూవ్డ్ లైసెన్స్ ఏజెన్సీ. ఆ లైసెన్స్ తీసుకోవాలంటేనే కోర్టులో అవుతుంది. అది సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది మన ఇండియన్ ఎంబసీలో. రిజిస్టర్ ఏజెన్సీ త్రూ ప్రాసెస్ అవుతుంది. ఓకే, మీకు ప్రాసెస్ చేయించుకోవాలంటే నమ్మకం ఉంటే, నా మీద ట్రస్ట్ ఉంటేనే ప్రాసెస్ చేయించుకోండి, లేకుంటే ప్రాసెసే చేయించుకోకండి. నేనేం ఫోర్స్ చేయను ఎవరి మీద కూడా. మన హిందీ సబ్స్క్రైబర్స్కి కూడా, మన తెలుగు సబ్స్క్రైబర్స్ కూడా. అది 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, క్యాండిడేట్ జెన్యున్ కావాలా, రెడీ కావాలా, ఫేక్ క్యాండిడేట్ మాకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా చెప్పేశాను కామెంట్. ఓకే, కామెంట్ ఓపెన్ చేశాను. ఫేక్ ఉంటే కామెంట్ డిజేబుల్ చేశారు, ఫేక్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు. అది మీకు తెలియదు, ఆఫీస్ లైసెన్స్ ఏది ఏమనేది మీకు తెలియదు. నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను, నాకు తెలుసు ఏ ఆఫీస్ మన ఇండియా గవర్నమెంట్ రిజిస్టర్, ఏది ఆఫీస్ రిజిస్టర్ లేదు, మొత్తం నేను చెక్ చేస్తాను. మీకోసం జాబ్కి హెల్ప్ కోసం వీడియో చేసి మీరే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఈ సబ్స్క్రైబర్స్ అనేది న్యూ సబ్స్క్రైబర్స్, ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి మన ప్రాసెస్ అనేది తెలుసు మొత్తం అనేది. ఓకే, ఇతరు అనేది
వీళ్ళకి తెలియదు అసలుకి ప్రాసెస్ గురించి, మా ప్రాసెస్ గురించి. కావాలంటే అంత మీకు ఇది ఉంటే మీటప్ అండ్ డైరెక్ట్ రాండి ఆఫీస్కి, వచ్చి మాట్లాడండి మన ప్రాసెస్ గురించి, వినండి, మొత్తం విన్ని చెప్పండి. ఏమన్నా నెగిటివ్ కామెంట్ చేస్తే కామెంట్ హాఫ్ చేసేస్తారు నెగిటివ్ వాళ్ళు, మొత్తం అనేది ఫేక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వితౌట్ లైసెన్స్ వాళ్ళు, ఫేక్ ఆఫీసర్స్ వాళ్ళు డబ్బులు అడుగుతారు ఫస్ట్ ఇంటర్వ్యూలో, ఎంలో ఫస్ట్ డబ్బులు అడుగుతారు. మీకు నేను డబ్బులు ఇలాగ అడగను, వాళ్ళకడ లైసెన్స్ ఏజెన్సీ త్రూ కూడా ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్ వాళ్ళే డబ్బులు తీసుకుంటారు. ఇలాగేమైనా నేను చేస్తున్నాను, మీకాడ ఏమైనా అమౌంట్ అనేది అడుగుతున్నారా? నేను ఫస్ట్ డిగ్రీ అడుగుతాను, డాక్యుమెంట్స్ అడుగుతాను, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఇలా ఇంటర్వ్యూ అవుతుంది, ఇది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. మీకు తెలియకుండా ఇలాగే కమెంట్ చేసి ఎలా ఫ్రెండ్స్? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, ఈ కమెంట్ అయితే చెప్పేస్తాను. ఎస్ బ్రో రిపోర్టెడ్ చేయండి, రిపోర్ట్ చేయండి, రిపోర్ట్ చేసుకోండి. ఓకే, వీడియోకి రిపోర్ట్ చేస్తారు కదా, చేసుకోండి, ఏం కాదు రిపోర్ట్ చేస్తే. మీరు రాంగ్ అయితే మీ ఐడియా బ్లాక్ అవుతుంది. ఓకే, ఇంకో కమెంట్ చెప్తాను, ఒక కమెంట్, ఇంకా 1 కమెంట్ చెప్పి దాని తర్వాత కంటిన్యూ వీడియోలో వెళ్ళిపోతాము. ఓకే, ఫేక్ 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 స్కామ్ యువర్ టిప్ టాప్ క్లీనింగ్ ఈజ్ ఏ హౌస్ కీపింగ్ కంపెనీ జర్మనీ. ఓకే, రిక్వైర్ వేర్ హౌస్ వర్కర్, హౌ కెన్ దిస్ కంపెనీకి వేర్ హౌస్ వర్కర్ జాబ్? బా, వీళ్ళకే తెలుసు మొత్తం, మాకు ఏం తెలీదు ఏ కంపెనీ ఏది అనేది, మొత్తం మీకే తెలుసు. మీరే పోండి డైరెక్ట్ గా జర్మనీకి. నా వీడియో ఎందుకు చూస్తున్నారు మీరు? మీరే డైరెక్ట్ పోండి కంపెనీలో, మీకు తెలుసు కదా మొత్తం కంపెనీ, ఏ కంపెనీ ఎలాగేమిది. ఈవో టిప్ టాప్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, గూగుల్లో పోయి చెక్ చేయండి. ఈ రిక్వైర్మెంట్ కూడా లేదు, ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఈవో టిప్ టాప్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ, కరెక్టే చెప్పింది, హౌస్ కీపింగ్ కంపెనీ. ఇది కూడా, ఇది ప్రాజెక్ట్ అనేది వేర్ హౌస్ కూడా తీసుకునింది, ప్రాజెక్ట్ వేర్ హౌస్ వర్క్ కూడా తీసుకునింది ప్రాజెక్ట్ అనేది. వేర్ హౌస్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళక్కడ ఉంది. ఒక కంపెనీ కాడ ఒక ప్రాజెక్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు సౌదీకి నేను పంపిస్తాను మన క్యాండిడేట్స్ కి, ఒక కంపెనీ రయా లాజిస్టిక్ కంపెనీ డ్రైవర్ కి కూడా వెళ్తున్నారు మన క్యాండిడేట్, ఇంకా అనేది ప్యాకింగ్ హెల్పర్ మీద కూడా వెళ్తున్నారు, క్లీనింగ్ జాబ్ కూడా ఉంది ఆ కంపెనీలోనే, హౌస్ కీపింగ్. ఒక్కటే ప్రాజెక్ట్ తీసుకోదు కంపెనీ, ఒక 10-15 ప్రాజెక్ట్స్ అనేది తీసుకుంటుంది. మీకు అంత నాలెడ్జ్ ఉంటే మీరే డైరెక్ట్ గా జర్మనీకి పండి ట్రై చేసుకోండి. ఇక్కడ వీడియో చూసి ఫేక్ కమెంట్స్ చేయకండి దయచేసి, వేరే వాళ్ళకి డిమోటివేషన్ అవుతుంది. కావాలంటే నేను కమెంట్స్ కూడా డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేయకుండా నేను చూపిస్తాను మీకు మన జెన్యున్ సబ్స్క్రైబర్స్ కి. ప్రేమ్ సాయి అంట ఎవరో ఇతను కమెంట్ చేశారు. ఇంకో కమెంట్ అనేది కాదు ఫేక్, అడ్వాన్స్ గురించి చేశారు, ఇలాంటివి హౌస్ కీపింగ్ కంపెనీలో వేర్ హౌస్ జాబ్ అని, ఐటీ కంపెనీలో ఫార్మర్ జాబ్ అని, రిపోర్ట్ ఇమీడియట్లీ అంట. అబ్బా, రిపోర్ట్ చేయండి ఇమీడియట్లీ అంట. చూడండి కామెంట్. మీకు దమ్ము ఉంటే ఫస్ట్ కాల్ చేసుకోండి నాకు, ఏ ఫేక్ ఏజెంట్ నేను చెప్తాను. ఫస్ట్ కాల్ చేయండి, మీరు నాతో కాల్ చేసి మాట్లాడండి, నేను చెప్తాను ప్రాసెస్ గురించి, ఏం ఫేక్ ఏం ఫ్రాడ్ అనేది. ఓకే, కాల్ చేసుకోండి ఫస్ట్ నాకు, లేకుంటే ఆఫీస్కి విజిట్ చేయండి, ఆఫీస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది, వచ్చి నాతో మీటప్ అయ్యి మాట్లాడండి. అప్పుడు చెప్పండి, ఏమన్నా మీకు ఆ డబ్బులు తీసుకుంటే, పాస్పోర్ట్ తీసుకొని సతాయిస్తే అప్పుడు ఫేక్ అనండి, అప్పుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు జర్మనీ రిలేటెడ్ రిక్వైర్మెంట్ గురించి చెప్తున్నా నేనైతే. ఓకే, జర్మనీలో మనకాడైతే రిక్వైర్మెంట్ ఒకసారి డిమాండ్ చూపిస్తాను, నేను డిమాండ్ చూపించి రిక్వైర్మెంట్ గురించి చెప్తాను నేనైతే. అసలుకి రిప్లై చేయడమే అవసరం లే, కాకపోతే రిప్లై ఇచ్చాను నేను. ఓకే సార్, డిమాండ్ చూపించి మీకు ఈ రిక్వైర్మెంట్ గురించి చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ కనుక్కొని దాని తర్వాత చెప్పండి, ఏం చెప్తే కూడా. ప్రాసెస్కి అడగండి ఫస్ట్. చూడండి, ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు, వీడియో చేస్తా ఉంటే చెప్తాను ఆల్రెడీ, ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు మన హిందీ సబ్స్క్రైబర్. చూడండి, డిమాండ్ ఇదే. ఓకే, జర్మనీ రిక్వైర్మెంట్, కంపెనీ నేమ్ అనేది REWE గ్రూప్ కంపెనీ నేమ్. ఇది వర్క్ వీసా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన క్యాండిడేట్స్కి ఓన్లీ వర్క్ వీసా మీదనే పంపిస్తాను నేను మన క్యాండిడేట్స్కి. జాబ్ వీసా మీదనే వెళ్తారు మీరు, ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటుంది, వర్క్ వీసా మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ అవుతుంది. ఎవరు డ్యామ్ షూర్గా ఇలాగా చెప్పరు. నా పని అనేది, నా మీద నా పనికి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ వీసా మీద మీరు వెళ్తారు, ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటుంది, జర్మనీ వర్క్ వీసా మీద వెళ్తారు. కంపెనీ నేమ్ అనేది REWE గ్రూప్. ఇది జాబ్ అనేది మీది సూపర్ మార్కెట్ మాల్స్ లో ఉంటుంది, సూపర్ మార్కెట్ అండ్ మాల్స్ వీసా. ఇది ఖచ్చితంగా క్యాండిడేట్ కాడ డిగ్రీ ఉండాలి. మీ బడ్జెట్ ఉంటేనే అప్లై చేసుకోండి జాబ్కి. డిస్క్రిప్షన్లో అనేది
మొత్తం పేమెంట్ ప్రాసెస్ గురించి పెట్టాను. సర్వీస్ చార్జ్ ఎంత అవుతుంది ఏమనేది చెక్ చేసుకొని నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. బట్ డాక్యుమెంట్ సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో పంపించండి. డిగ్రీ ఉంటేనే కాల్ చేసుకోండి. వితౌట్ డిగ్రీ వాళ్ళు కాల్ చేసుకోండి డైరెక్ట్ గా. డిగ్రీ ఉంటేనే అప్లై చేసుకోండి. డిగ్రీ లేకపోతే మీ సూటబుల్ జాబ్ లేదు, సెలెక్షన్ కాదు. టోటలీ 50 రిక్వైర్మెంట్స్ ఉంటుంది దీంట్లో. మీకు శాలరీ అనేది 16.90 యూరోస్ ఫర్ శాలరీ ఉంటుంది మీకు అయితే. పర్ మంత్ అనేది 2550 యూరోస్ ఫర్ శాలరీ ఉంటుంది. ఓకే, ఇండియన్ కరెన్సీలో పోయి చెక్ చేయండి ఎంత శాలరీ అవుతుంది ఏమనేది. ఓకే, క్యాండిడేట్ కి 2 నుంచి 5 ఇయర్స్ సేమ్ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండాలి. ఏజ్ అనేది 25 నుంచి 45, లాస్ట్ 1 ఇయర్ కూడా ఎక్కువ ఉండకూడదు, 1 ఇయర్ కూడా తక్కువ ఉండకూడదు. కరెక్ట్ ఏజ్ లిమిట్ ఉండాలా. మాస్టర్ డిగ్రీ ఉంటే కూడా పర్వాలేదు. మినిమం అయితే 3 నుంచి 4 ఇయర్స్ డిగ్రీ ఉండాలా మీకాడైతే. ఓకే, డ్యూటీ అనేది మీకు చెప్పేసాను. 37.5 అవర్స్ మీ డ్యూటీ ఉంటుంది పర్ వీక్. డివైడ్ చేసుకోండి 1 డేకి ఎన్ని అవర్స్ డ్యూటీ ఉంటుంది ఏమనేది. అదర్ బెనిఫిట్స్ అనేది జర్మనీ లేబర్ లా తరపున ఇస్తారు మీకు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కాల్ చేసి సేమ్ రిపీట్ క్వశ్చన్ అడగకండి. ఇది ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటుంది. వేరే వాళ్ళ లాగా విజిట్ వీసాలో పంపించి బిజినెస్ వీసాలో పంపించాం ఇలాగా. వర్క్ వీసా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ వీసా ఇండియా నుంచే మీ వర్క్ వీసా స్టాంప్ అవుతుంది పాస్పోర్ట్ మీద. దాని తర్వాత మీరు ట్రావెల్ చేస్తారు. డాక్యుమెంట్ గురించి ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలేమని. డిపార్చర్ ఫ్రమ్ ముంబై నుంచి అవుతుంది. మన ప్రాసెస్ అనేది ముంబై ఏజెన్సీ త్రూ అవుతుంది. నేను ఏం చెప్తే డిమాండ్ లో ఏముంది సేమ్ ఇలాగే అనేది అగ్రిమెంట్ లో మెన్షన్ ఉంటుంది. అగ్రిమెంట్ సైన్ చేసి మీరు వెళ్తారు. ఓకే, మీకు నమ్మకం ఉంటే, ట్రస్ట్ ఉంటేనే ప్రాసెస్ అనేది చేపించుకోండి ఫ్రెండ్స్. లేకుంటే ఏం ఫోర్స్ జబర్దస్తి చేయను ఎవరికైనా సరే. మీకు నమ్మకం ఉంటే ప్రాసెస్ చేపించుకోండి. జెన్యున్ క్యాండిడేట్ కావాలా. డిస్క్రిప్షన్ లో సర్వీస్ ఛార్జ్ గురించి మెన్షన్ ఉంది. మీ బడ్జెట్ ఉంటేనే అప్లై చేసుకోండి జాబ్కి. ఫస్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని కాల్ చేసుకోండి. ఓకే, డిగ్రీ, ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాస్పోర్ట్ ఇది మొత్తం కొరియర్ చేసే ప్రాసెస్ అనేది అవుతుంది. బర్త్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ కావాలా మీ దగ్గర. ఇంగ్లీష్ రావాలా క్యాండిడేట్కి. ఇంటర్వ్యూ అయినా అవుతుంది, వీడియో సెలెక్షన్ అయినా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆఫర్ లెటర్ వస్తుంది మీకు, అగ్రిమెంట్ అవుతుంది, వర్క్ వీసా, ఇది వీసా స్టాంప్ అవుతుంది, వర్క్ వీసా మొత్తం అనేది ప్రాసెస్ అనేది లీగల్ ప్రాసెస్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, కావాలంటే డైరెక్ట్ గా నాతో మీటప్ అయ్యి కూడా ప్రాసెస్ అనేది చేపించుకోవచ్చు. ఆఫీస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంది. కడప క్యాండిడేట్ ఉంటే డైరెక్ట్ గా మీటప్ అయ్యి ప్రాసెస్ చేపించుకోవచ్చు. ఓకే, మన హేటర్స్ కి ఒకే మాట చెప్తాను నేను. ఫస్ట్ వీడియో చూస్తానే డైరెక్ట్ కాల్ చేసుకోండి. కాల్ చేసి ప్రాసెస్ గురించి వినండి. దాని తర్వాత కమెంట్ చేయండి ఫేక్ కమెంట్స్. వితౌట్ నాలెడ్జ్ ఏం ఫేక్ కమెంట్స్ చేయకండి. వితౌట్ నాలెడ్జ్, అసలు నాలెడ్జే లేదు మీకు. నాలెడ్జ్ లేకుంటేనే మీరు ఏమేమో పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేది చేస్తున్నారు. అయితే మీకు తెలియదు కదా, అందుకోసమే చేస్తున్నారు మీరు కూడా కామెంట్స్ అనేది. ఓకే, చెప్పేసాను డీటెయిల్. డాక్యుమెంట్స్ గురించి చెప్తాను మీకైతే. డాక్యుమెంట్స్ అనేది మీ CV కావాలా. CVలో అప్డేట్ ఉండాలా. దీంట్లో మినిమం ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఒక 3 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యాండిడేట్. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టండి మీ CVలో. ఇండియన్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ పని చేశారు అని మీది, ఎక్కడ పని చేశారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సెకండ్ డాక్యుమెంట్, థర్డ్ డాక్యుమెంట్ బర్త్ సర్టిఫికేట్, ఫోర్త్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ స్కాన్ కాపీ, ఫుల్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ మొత్తం డాక్యుమెంట్స్ 1 PDF ఫైల్లో కన్వర్ట్ చేసి పంపించండి. అంత కష్టపడి మీకోసం అనేది వీడియోస్ అనేది చేస్తాను. బ్యాడ్ కమెంట్స్ ఇలాగా ఫేక్ కమెంట్ చేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి మీకోసం రీసెర్చ్ చేసి రిక్వైర్మెంట్ తీసుకొని వస్తాను నేను. వాళ్ళు కూడా ఫేక్ అని కమెంట్ చేస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్. వాళ్ళకి తెలియదు కదా ప్రాసెస్ గురించి. వాట్సాప్ ఛానల్లో పోయి చెక్ చేయండి. మన క్యాండిడేట్స్ వీసాస్ అనేది వచ్చిండే, ఇంకా పాస్పోర్ట్స్ అనేది కొరియర్ చేశారు, అది కూడా చూపించాను. ఓకే, బడ్జెట్ అంతా లేకుంటే మీరు అనేది గల్ఫ్కి, రష్యాకి ట్రై చేసుకోండి. ఖచ్చితంగా రెడీ కావాలా క్యాండిడేట్, జెన్యున్ క్యాండిడేట్ కావాలా. ఫేక్ క్యాండిడేట్ అవసరమే లేదు మాకైతే. జెన్యున్ క్యాండిడేట్ కావాలా. ఖచ్చితంగా పని కూడా రావాలా క్యాండిడేట్స్కి. ఏ పని మీద వెళ్తే ఆ పని రావాలి. ఇది కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలా ఫ్రెండ్స్. ఈ కంపెనీలో సూపర్ మార్కెట్ మాల్స్లో డాక్యుమెంట్స్ మొత్తం సింగిల్ PDF ఫైల్లో పంపించండి. నేను చెక్అవుట్ చేసి మీకు కాల్ బ్యాక్ చేసి మొత్తం ప్రాసెస్ చెప్తాను. డైరెక్ట్ కాల్ బ్యాక్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, రెడీ క్యాండిడేట్స్ ఉంటే కాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే ఫ్రెండ్. నేను వస్తాను మీతో నెక్స్ట్ వీడియోలో. గుడ్ బై, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.